So good morning, welcome to Mahipal Reddy's GK House. This is Mahipal Reddy, Faculty of GK and Current Affairs. సో ఇయర్ రౌండ్ అప్ 2020లో భాగంగా లాస్ట్ ఎపిసోడ్లో మనం వెబ్ పోర్టల్స్, మొబైల్ అప్లికేషన్ లాంటి లేటెస్ట్ ట్రెండ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసినాం. సో ఆ తర్వాత వచ్చేసి అవార్డ్స్ చాలా డీటెయిల్డ్గా ఎక్స్క్లూజివ్గా చెప్పినాం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే డేట్స్ అండ్ ఇంపార్టెన్స్, తేదీలు ప్రాముఖ్యత. సో తేదీలు ప్రాముఖ్యత మనం టోటల్ ఇయర్ రౌండ్ అప్ చేస్తున్నాం, కానీ నేను తేదీలు ప్రాముఖ్యత మాత్రమే మే నుంచి తీసుకుంటూ వస్తాను. అంటే మే టు డిసెంబర్ మాత్రమే డిస్కస్ చేస్తాను. సో ఎందుకంటే మీకు ఇప్పట్లో నోటిఫికేషన్ ఇంకేం రాలేదు. సో అటు ఇటు పూర్తయ్యేసరికి మార్చ్ ఏప్రిల్ మీకు నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ డేట్ వచ్చేటప్పటికి మార్చ్ ఏప్రిల్ వస్తుంది. సో 2021 మార్చ్ ఏప్రిల్ వస్తుంది కాబట్టి నేను 2020లో మే నుంచే డిస్కస్ చేస్తాను. అదేంటి సార్ మీరు జనవరి నుంచి డిస్కస్ చేయొచ్చు కదా 2020లో మీరు నన్ను అడగొచ్చు. సో డేట్స్ అండ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే థీమ్స్ అనేవి ఉంటాయి. సో థీమ్స్ అనేవి ప్రతి ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను 2020 థీమ్స్ చెప్పాను అనుకోండి, సో 21లో కొంతవరకు పనికిరావు. అందుకని నేను 2020 మే నుంచి టాపిక్ డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు ద క్లాస్ మన స్టైల్ ఏంటి, ఎప్పుడు కానీ ఒక టాపిక్ స్టార్ట్ చేసేటప్పుడు దీన్ని ఏ విధంగా చదవాలి అని మనం డిస్కస్ చేస్తున్నాం. సో బిఫోర్ గోయింగ్ టు ద క్లాస్, తేదీలు ప్రాముఖ్యత. చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఒక కానిస్టేబుల్ టాపిక్, ఇది ఒక విఆర్ఓ టాపిక్, ఇది గ్రూప్ 4 టాపిక్ అనుకుంటారు. లేదు బ్రదర్, సో ఇది సివిల్ సర్వీసెస్ స్టాండర్డ్ టాపిక్ అన్నమాట. సో అదేంటి, ఎలా ఇంత చిన్న టాపిక్ అడుగుతాడా అని మీకు సంశయం, అనుమానం, డౌట్ ఉండొచ్చు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే టాపిక్లో వేరియేషన్ ఉండదు, చదివే విధానంలో, అడిగే విధానంలో వేరియేషన్స్ ఉంటుంది. అందుకే థింక్ డిఫరెన్స్ విత్ పేషెన్స్, దట్ ఈస్ సక్సెస్ మంత్ర అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఒక సాధారణ విద్యార్థి కూడా జీకేలో అసాధారణ మార్కులు తీసుకురావచ్చు. ఎప్పుడు సైంటిఫిక్గా అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు, అతనికి ఒక టీచర్ అందించినప్పుడు. మామూలుగా మీరు మార్కెట్లో చాలా రకాల జీకే పుస్తకాలు కొంటూ ఉంటారు. మామూలుగా తేదీలో ప్రాముఖ్యత అన్న టాపిక్ ఉందనుకోండి, సో మే 31 అనే పొగాకు వ్యతిరేక దినోత్సవం అని ఉంటుంది. లేదా పొగాకు వ్యతిరేక దినోత్సవం ఏ రోజు నిర్వహిస్తారు అనగానే మే 31. అంటే ఇప్పటిదాకా మీకు తెలిసింది ఏంటంటే డేట్స్లో, సో అయితే తేదీ ఇచ్చి ప్రత్యేకత అడుగుతాడు, లేకపోతే ప్రత్యేకత ఇచ్చి తేదీ అడుగుతాడు, అంతే అనుకుంటున్నారు కదా? కాదు. సో ఇప్పుడు దీన్ని కొత్తగా అడుగుతున్నాడు. సో నాకు తెలిసి ఒక స్టాండర్డ్ విద్యార్థి లేదా నా విద్యార్థి, నన్ను ఫాలో అయ్యే విద్యార్థి 3 రకాలుగా దీన్ని చదవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. దీన్ని తొలిసారి ఎప్పుడు నిర్వహించారు? ఇది ఫస్ట్ మోడల్. అతనే ఇచ్చాడు మే 31 పొగాకు వ్యతిరేక దినోత్సవం, కానీ దాన్ని తొలిసారి ఎప్పుడు నిర్వహించారు? సెకండ్ మోడల్ మే 31 పొగాకు వ్యతిరేక దినోత్సవం 2020లో దీని థీమ్ ఏంటి, ఇతివృత్తం ఏంటి అంటాడు. సో థీమ్స్ అనేవి 3టికి అడుగుతాడు. సదస్సులు, సమావేశాలకు ఉంటాయి, తేదీలకు ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసి 3వది ఏంటంటే కొన్ని క్రీడలకు కూడా ఉంటాయి, ఒలింపిక్స్ లాంటి ప్రతిష్టాత్మక క్రీడలకు. ఇక 3వ కోణం ఏంటంటే, ఫస్ట్ కోణం ఏంటంటే తొలిసారి ఎప్పుడు నిర్వహించారు, సెకండ్ కోణం ఏంటంటే దీని ఇతివృత్తం ఏంటి, సో థర్డ్ కోణం ఏంటంటే ఏ సందర్భాన్ని పురస్కరించుకొని, లేదా ఎవరి జయంతిని పురస్కరించుకొని, లేదా ఎవరి వర్ధంతిని పురస్కరించుకొని మే 31 పొగాకు వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తారు. సో ఇది 3వ కోణం. అట్లా ప్రతి డేట్స్కు మినిమం 2 ఉంటాయి, మ్యాక్సిమం 3 కోణాలు ఉంటాయి. ఇది చదివేది. ఇంత డెప్త్ ఆఫ్ ద ఓరియంటేషన్తో, ఇంత సైంటిఫిక్ ఓరియంటేషన్తో మనం ఈ క్లాస్ డిస్కస్ చేస్తున్నాం. సో బిఫోర్ డు ద క్లాస్ మళ్ళీ నేను స్టూడెంట్స్కి అందరికీ చెప్పేది ఏంటంటే, సో మనం ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి క్లాసెస్ రికార్డ్ చేస్తున్నాం. సో ఈ క్లాస్ని నచ్చితే లైక్ చేయండి అండ్ మీ కాంటాక్ట్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఈ సంవత్సరం చివరి వరకు కూడా నేను ఇచ్చిన మాట ప్రకారం మీకు ఫ్రీగానే క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాను. సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి. సో మీరు మంచి మార్క్స్ తీసుకోవచ్చని ఆశిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాస్లో నేను డిసెంబర్కి సంబంధించిన డేట్స్ చేస్తున్నాను. డిసెంబర్ నుంచి మేకి వెనక్కి వెళ్తాను. ఎందుకంటే ఈ మధ్యలో ఆర్ఆర్బీ లాంటి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా కొందరికి. సో వాళ్ళకు ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాడు. సో ఇయర్ రౌండ్ అప్ చెప్తూనే ఈ మధ్యలో ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు కూడా బెనిఫిట్ అయ్యే విధంగా డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిసెంబర్ నెలకు సంబంధించిన డేట్స్ ఇంపార్టెన్స్ కనుక చూసినట్టుంటే, సో ఫస్ట్ ఇష్యూ వరల్డ్ ఎయిడ్స్ డే 2020 అని ఉంది. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎయిడ్స్, దీన్ని మనం ఏమంటామంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అని పిలుస్తూ ఉంటారు.
అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. మీకు ఆల్రెడీ చెప్పాను ఇటీవలి కాలంలో అబ్రివేషన్స్ మీద ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నాడు, కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి అని. సో అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్, సో దట్స్ కాల్డ్ ఎయిడ్స్. సో ఎయిడ్స్ అనేది ఒక వైరల్ డిసీజ్, జలుబు వైరల్ డిసీజ్, అలాగే ఎయిడ్స్ కూడా వైరల్ డిసీజ్. సో జలుబు మనకి 2 to 3 డేస్లో తగ్గిపోతుంది. సో మరి ఎయిడ్స్ ఎందుకు తగ్గట్లేదు? ఇది కూడా జలుబే కదా. రీసెంట్గా ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19, సో కరోనా వైరల్ డిసీజ్ కూడా మనకి మ్యాక్సిమం అదుపులోకి వస్తుంది. 19-20 లక్షల మంది దీనివల్ల చనిపోయి ఉండొచ్చు, కానీ దీనికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది, దీని ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. సో ఇంకో 2-3 ఇయర్స్లో అసలు కోవిడ్ అనేది పెద్ద ఇష్యూ కాదనే స్థాయికి ప్రపంచం రాబోతుంది. కానీ గత 3 దశాబ్దాలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న ఎయిడ్స్ ఎందుకు అంటే డ్యూ టు హెచ్ఐవి. మనకి ఇది హెచ్ఐవి అనే వైరస్తో వస్తుంది. హెచ్ఐవి మీన్స్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఈ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్కున్న ప్రత్యేకతతో, సో దీనికి ఉన్న ఒక ప్రత్యేక ధర్మంతో, సో ఇది మనకి లొంగట్లేదు. ఎవ్రీ బ్యాక్టీరియా, ఎవ్రీ వైరస్ హ్యాస్ ఇట్స్ స్పెసిఫిక్ షేప్. ప్రతి బ్యాక్టీరియాకు, ప్రతి వైరస్కు ఒక నిర్దిష్టమైన ఆకారం ఉంటుంది. కానీ ఎయిడ్స్ వైరస్ అనేది పాలిమార్ఫిజం కలిగి ఉంటుంది. పాలిమార్ఫిజం అంటే బహురూపకత. ఎగ్జాంపుల్, కొన్ని వైరస్లు రాడ్ షేప్లో ఉంటాయి, ఇలా పొడవుగా. కొన్ని వైరస్లు స్పైరల్ షేప్లో ఉంటాయి. కొన్ని వైరస్లు కామా షేప్లో ఉంటాయి. కొన్ని వైరస్లు రౌండ్గా ఉంటాయి. కొన్ని వైరస్లు బుల్లెట్ షేప్లో ఉంటాయి. ఏదైనా సరే ఒక వైరస్, ఒక జాతి మొత్తం కూడా ఒకటే ఆకారంలో ఉంటుంది. కానీ ఎయిడ్స్ వైరస్ అలా కాదు. ప్రతి వైరస్ ఆ జాతి మొత్తం కాదు. హెచ్ఐవి వైరస్ ప్రతి వైరస్ కూడా కొన్ని వందల ఆకారాలు మార్చుకుంటూ ఉంటుంది. మనకు బయాలజీలో లాక్ అండ్ కీ థియరీ ఉంటుంది. ఒక తాళం ఓపెన్ చేయాలంటే అదే తాళం చెవి ఉండాలి. సో వేరే తాళం చెవితో, వేరే కీతో, సో వేరే బిగంతో అది ఓపెన్ కాదు. సో అలాగే ఇప్పుడు సపోజ్ జలుబు వైరస్ ఈ షేప్లో ఉందనుకోండి, నువ్వు ప్రయోగించే ట్యాబ్లెట్ ఈ షేప్లో వెళ్ళి దాన్ని లాక్ చేస్తుంది. ఒక్కసారి వైరస్ లాక్ అయితే అది డిడెంట్ మల్టిప్లై, దాని నుంచి కొత్త వైరస్లు తయారు కావిగా. దాంతో ఒక 2 days మెడిసిన్ వాగానే అన్ని వైరస్లని లాక్ అయిపోయి సో మనకి జలుబు తగ్గిపోతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ హెచ్ఐవి, సో హెచ్ఐవి కనుక తీసుకున్నట్టుంటే, సో అది పాలిమార్ఫిజం అన్నాం కదా. సపోజ్ ఈ షేప్లో వైరస్ ఉంటే ట్యాబ్లెట్ వెళ్ళి కొన్ని వైరస్ను లాక్ చేస్తుంది. ఆలోపే మరికొన్ని వైరస్లు తన ఆకారాన్ని ఈ షేప్ నుంచి ఈ షేప్లోకి మార్చుకుంటాయి. ఇట్ క్యాన్ట్ వర్క్, దాని మీద వర్క్ చేయలేదు. సో అందుకని ఎయిడ్స్ వైరస్ కనుక ఎన్ని రోజులు మెడిసిన్ వాడితే అన్ని రోజులు కొన్ని వైరస్లు లాక్ అవుతాయి, మళ్ళీ కొన్ని వైరస్లు మల్టిప్లికేషన్ అవుతాయి. సో దీనివల్ల ఏంటంటే వైరస్ల సంఖ్యను అదుపులో ఉంచవచ్చు, కొంతవరకు తగ్గించవచ్చు, కానీ పూర్తిగా నిర్మూలించలేము. సో అందుకే ఎయిడ్స్ రోగులు ఎక్కువ రోజులు బతకాలంటే సో వాళ్ళకు వైరస్ల సంఖ్య కంట్రోల్లో ఉండాలి. వాళ్ళకు వైరస్ల సంఖ్య కంట్రోల్లో ఉండాలంటే వాళ్ళకు ప్రతిరోజు వాళ్ళకు ఒక సిస్టమేటిక్ మెడిసిన్ ఇవ్వాలి. దాన్ని మనం ఏమంటామంటే ఆర్ట్ థెరపీ అంటాం. సో ఎయిడ్స్ రోగులకు అందించే ప్రత్యేక చికిత్సనే ఆర్ట్ థెరపీ అని పిలుస్తారు. ఏంటి ఆర్ట్ థెరపీ? ఇట్ మీన్స్ యాంటీ రెట్రోవైరల్ థెరపీ అంట. సో ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మనకి ఆర్ట్ సెంటర్ ఉంటుంది. ఎవరైతే ఆర్ట్ చికిత్సా కేంద్రంలో ట్రీట్మెంట్ తీసుకుంటుంటారో వాళ్ళకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు పెన్షన్ కూడా ఇస్తున్నాయి. సో 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి ఆ పెన్షన్ సౌకర్యం కల్పించడం జరిగింది. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ సో వాట్ అబౌట్ ఎయిడ్స్ డే? అసలు దీన్ని ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నాం, దీన్ని నిర్వహించిన అవసరం ఎప్పటి నుంచి వచ్చింది అన్న ఒక ఇష్యూ కనుక తీసుకున్నట్టుంటే, సో ఫస్ట్ ఎయిడ్స్ డే ఆర్గనైజ్డ్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1988. 1988లో తొలిసారి ఎయిడ్స్ డేని ప్రవేశపెట్టడం జరిగింది. సో మనకి దేశంలో కూడా ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ కోసం ఒక సంస్థ ఉంది, దాన్నే నాకో అంటున్నాం. సో నాకో మీన్స్ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. సో నాకోగా పిలుస్తున్నా. మనకి తొలిసారి ఈ ఎయిడ్స్ డేను కంట్రోల్ దీనికి ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఇస్తుంటారు. థీమ్ అంటే ఇతివృత్తం. 2020కి వచ్చేసి గ్లోబల్ సాలిడారిటీ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అనే థీమ్ ఇచ్చారు. థీమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్.
సో నోట్స్ రాసుకునేటప్పుడు కూడా తొలిసారి ఎప్పుడు ప్రవేశపెట్టారు, థీమ్, ఈ రెండింటికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. అట్లానే ప్రతి దానికి ఉండాలని లేదు, మ్యాక్సిమం 90% కవర్ చేస్తాను. సో గ్లోబల్ సాలిడారిటీ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ, మనకు 1988లో తొలిసారి ఎయిడ్స్ డే నిర్వహించినామన్నాం కదా, అప్పుడు థీమ్ వచ్చేసి ఏ వరల్డ్ యునైటెడ్ అగెనిస్ట్ ఎయిడ్స్ అనే థీమ్ ఇచ్చారు. ఏ వరల్డ్ యునైటెడ్ అగెనిస్ట్ ఎయిడ్స్. అదే లాస్ట్ ఇయర్ 2019 వచ్చేసి కమ్యూనిటీస్ మేక్ ద డిఫరెన్స్ అనే థీమ్ ఇచ్చారు. కమ్యూనిటీస్ మేక్ ద డిఫరెన్స్. సో ఈసారి 2020 వచ్చేసి గ్లోబల్ సాలిడారిటీ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అనే థీమ్ ఇచ్చారు. ఇక ఐక్యరాజ్య సమితి దీన్ని తొలిసారి ఎప్పుడు దీని విషయంలో ఏ విధంగా ఉంది అని ఒకసారి మనం పరిశీలించినట్టుంటే, సో మనకి ఎయిడ్స్పై పోరాటంలో భాగంగా ఐక్యరాజ్య సమితి 1994 జూలై 26న ఒక సంస్థను స్థాపించింది. దాన్ని యుఎన్ ఎయిడ్స్ అంట, అంటే యునైటెడ్ నేషన్స్ అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంట. ఈ యుఎన్ ఎయిడ్స్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలను కోఆర్డినేట్ చేస్తూ ఎయిడ్స్ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. సో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో ఉంది. ఈ యుఎన్ ఎయిడ్స్ అనే సంస్థను పీటర్ పయట్ అనే వ్యక్తి స్థాపించాడు. హీఈస్ ద ఫౌండర్. సో ప్రస్తుతం వచ్చేసి దీనికి డైరెక్టర్గా వ్యాన్ బ్యానిమా అనే మహిళ పనిచేస్తుంది. సో వ్యాన్ బ్యానిమా సో ప్రస్తుతం డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. సో ఇది ఎయిడ్స్కి సంబంధించిన సమాచారం. మరి ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక ఎయిడ్స్ కేసులు ఎక్కడున్నాయి, లేదా ప్రపంచంలో ఎయిడ్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న ఒక విషయాన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినప్పుడు, సో ప్రస్తుతం మనకి ప్రపంచంలో వచ్చేసి హయ్యెస్ట్ ఎయిడ్స్ కేసెస్ ఉన్న దేశాల్లో సో ఫస్ట్ సౌత్ ఆఫ్రికా. సో దక్షిణాఫ్రికా మనకు అత్యధిక కేసులు గల దేశంగా ఉంది సౌత్ ఆఫ్రికా. ఇక్కడ ప్రపంచంలో ప్రతి 10 మందిలో ఒక ఎయిడ్స్తో సఫర్ అవుతున్నారు. అంటే టోటల్ కంట్రీ పాపులేషన్లో 10% ఆఫ్ ద పీపుల్ సఫర్డ్ విత్ ఎయిడ్స్. సో సెకండ్ వన్ వచ్చేసి నైజీరియా. యాక్చువల్గా గతంలో సెకండ్ ప్లేస్లో ఇండియా ఉండేది. సో ఇటీవల భారత ప్రభుత్వం WHO సహకారంతో ఇలాంటి యుఎన్ ఎయిడ్స్ లాంటి సహకారంతో చేపట్టిన కార్యక్రమాలతో మన దగ్గర ఎయిడ్స్ తీవ్రత కొంచెం తగ్గింది. సో థర్డ్ ప్లేస్ వచ్చేసి ఇండియా ఉంది. అంటే ప్రపంచంలో అత్యధిక ఎయిడ్స్ కేసులు గల దేశాల్లో ఇండియా ఒకటి. ఇక ఇండియాలో తీసుకుంటే వెరీ రీసెంట్గా అంటే 2019 గణాంకాల ఆధారంగా సో 2020లో ప్రకటించారు కదా. సో వెరీ రీసెంట్గా అంటే మన 2020 డిసెంబర్ 1 నాడు ఎయిడ్స్ గణాంకాలు విడుదల చేశారు. గతంలో అంటే 2017లో థర్డ్ ప్లేస్లో ఉన్న తెలంగాణ సో ఈసారి 6th ప్లేస్కు వచ్చింది. అంటే ఎయిడ్స్ కేసులు తెలంగాణలో కొంతవరకు తగ్గినాయి, తెలుగు రాష్ట్రాల్లో కొంతవరకు తగ్గినాయి అని అర్థం. సో ఇది ఎయిడ్స్ గురించిన సమాచారం. అండ్ సెకండ్ ఇష్యూ వచ్చేసి నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనకు నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే వచ్చేసి 2 డిసెంబర్ రోజు దీన్ని కండక్ట్ చేస్తారు. యాక్చువల్గా మన దేశంలో 1974లోనే ఈ పొల్యూషన్ కంట్రోల్ కోసం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది 1974లోనే ఏర్పడింది. సో దీన్నే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంట, లేదా సిపిసిబి అని కూడా పిలుస్తుంటారు. సో ఇది 1974లోనే ఏర్పడింది. సో ఎందుకు మరి మనం డిసెంబర్ 2 రోజే నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే నిర్వహిస్తాం? ప్రతి డేట్కి ఒక థీమ్ ఉండాలని చెప్పినాం కదా. సో చాలా సింపుల్ ఇష్యూ ఏంటంటే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడిగిన ఇష్యూ ఏంటంటే, మనకి 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రి, సో కొన్నిట్లలో డిసెంబర్ 3 అని కూడా చెప్తుంటారు. సో డిసెంబర్ 2 అర్ధరాత్రి మధ్యప్రదేశ్లోని భోపాల్ నగరంలో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో మనకు విష రసాయనాలు విడుదలైనాయి. అదేంటంటే, సో భోపాల్ సమీపంలో మనకు ఒక రసాయన పరిశ్రమ ఉంది, అదే యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ. సో ఈ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో విష రసాయనాలు వెలువడినాయి. సో ఏ రసాయనం? దాన్ని మిక్ అంటాం. చాలా ఎగ్జామ్స్లో అడిగాడు, కాన్సన్ట్రేషన్ చేయండి. సో దట్ ఈజ్ మీథైల్ ఐసోసైనేట్. సో మనకి మీథైల్ ఐసోసైనేట్ అనే రసాయనం విడుదలైంది. సో దీనివలన సుమారు 3700 మంది అధికారికంగా చనిపోయారు. అనధికారిక లెక్క ప్రకారం ఏంటంటే ఇక్కడ సుమారు 15,000 మందికి పైగా చనిపోయారని చెప్తారు. సో అలా మనకు 1984 డిసెంబర్ 2 నాడు వెలువడిన విషవాయువుల రసాయనాలతో
భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదంగా అదొకటి. మనకు రష్యాలో, ప్రపంచంలో తీసుకుంటే రష్యాలో చెర్నోబిల్ అణు ప్రమాదం జరిగింది కదా, దాని తర్వాత అలాంటిదే భారతదేశంలో ఈ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ప్రమాదం అన్నమాట. సుమారు 3 లక్షల మంది దానివల్ల ప్రభావితమయ్యారు. ఇప్పటికి కూడా అక్కడ వివిధ అవయవాల లోపాలతో పిల్లలు పుడుతూ ఉన్నారు. సో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి మిగతా లైసోసైనైడ్ వెలువడింది. సో దానికి రిమెంబరెన్స్గా, సో దాన్ని గుర్తుపెట్టుకోవడంలో భాగంగా ఈరోజు ఎవ్రీ ఇయర్ డిసెంబర్ రోజు 2nd రోజు కాలుష్య నియంత్రణ కార్యక్రమాలని, ప్రచార కార్యక్రమాలని ప్రభుత్వాలు చేపడుతూ ఉంటాయి. సో ఇది మనకి డిసెంబర్ 2కి సంబంధించి ఇష్యూ. అండ్ సో సెకండ్ వన్, వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే, అంటే ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం అని పిలుస్తున్నాం. సో బిఫోర్ గోయింగ్ టు ది డిస్కషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ you should know difference between కంప్యూటర్ అండ్ సూపర్ కంప్యూటర్. సో కంప్యూటర్కి సూపర్ కంప్యూటర్కి ఉన్న మౌలికమైన తేడా ఏంటో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. ఫస్ట్ యూ షుడ్ నో ద డిఫరెన్సెస్ బిట్వీన్ కంప్యూటర్ అండ్ సూపర్ కంప్యూటర్. కంప్యూటర్ ఒక సమాచార సాధనం, సూపర్ కంప్యూటర్ సమాచారాన్ని వేగవంతంగా విశ్లేషించే సాధనం. ఇక్కడ కంప్యూటర్ని వచ్చేసి మనకి చార్లెస్ బాబేజ్ అనే వ్యక్తి కనుగొన్నాడు. కంప్యూటర్ని వచ్చేసి చార్లెస్ బాబేజ్ అనే వ్యక్తి కనుగొన్నాడు. అదే సూపర్ కంప్యూటర్ తీసుకున్నారనుకోండి, సూపర్ కంప్యూటర్, సో సూపర్ కంప్యూటర్ తీసుకుంటే దీన్ని సైమౌర్ క్రే అనే వ్యక్తి కనుగొన్నాడు. సైమౌర్ క్రే. సో చార్లెస్ బాబేజ్ కనుగొన్న కంప్యూటర్ ఏదైతే ఉందో ఇది సమాచారాన్ని స్టోర్ చేసుకోవడం కోసం వాడతాం. సో దీనిలో సమాచారం అనేది బిట్లు లేదా బైట్ల రూపంలో స్టోర్ అవుతుంది. బిట్లు లేదా బైట్ల రూపంలో స్టోర్ అవుతుంది. ఇక్కడ 0,1 దీన్ని 1 బిట్ అంటారు. 1 బిట్. ఇలాంటి 8 బిట్లు కలిస్తే సో దాన్ని 1 బైట్ అంటారు. సో బైట్లు కలిస్తే దాన్ని మెగాబైట్, గిగాబైట్, టెరాబైట్, పెటాబైట్ ఇట్లా చెప్పుకుని పోతారు. ఓకేనా? సరే, సూపర్ కంప్యూటర్ ఏంటి? సమాచారాన్ని వేగవంతంగా విశ్లేషిస్తుంది, అనలైజ్ చేస్తుంది. శాటిలైట్ నుంచి వచ్చిన సమాచారాన్ని వేగవంతంగా విశ్లేషిస్తుంది. యాక్చువల్గా మన దేశంలో మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ సిఎస్ఐఆర్ వాళ్ళు ఫ్లో సాల్వర్ అనే పేరుతో తయారు చేసినప్పటికీ దానికి గుర్తింపు రాలేదు. మన దేశంలో సూపర్ కంప్యూటర్ల తయారీ కోసం 1988లో ఒక సంస్థ స్థాపించబడింది. దాన్ని సీడాక్ అంటాం. సీడాక్ మీన్స్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అని పిలుస్తుంటారు. సో ఇది 1988లో పూణేలో స్థాపించబడింది. ఇది 1988లో పూణేలో స్థాపించబడితే 1991లో ఇది మన దేశంలో మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ తయారు చేసింది. సో అదేంటంటే పరమ్ 8000. సో పరమ్ 8000 తయారు చేసిన సంస్థ పూణేలో 1988లో స్థాపించబడిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. ఇక ఇటీవల తీసుకుంటే మన దేశంలో మోడీ ప్రభుత్వం రైతుల కోసం కూడా ఒక ప్రత్యేక సూపర్ కంప్యూటర్ తయారు చేయించింది. సో మిహిర్ అని. సో లాస్ట్ ఇది తెలంగాణ గురుకుల ఎగ్జామ్లో కూడా అడిగాడు 2018లో. సో రైతుల కోసం ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ కంప్యూటర్ అంటే మిహిర్. సో దాంతోపాటు ప్రత్యూష్, ఈ మధ్యలో పరమ్ శివ, ఇట్లా రకరకాల సూపర్ కంప్యూటర్లు వచ్చినాయి. సో దీని గురించి ఒక స్పెషల్ ఎపిసోడ్ డిస్కస్ చేద్దాం, అక్కడ దీని గురించి చర్చిద్దాం. ఇక మన దేశంలో ఈ సూపర్ కంప్యూటర్ల ఈ కంప్యూటర్ సంబంధించి ఎలా ఈ లిటరసీ డే ఎలా వచ్చింది అంటే మనకి 2001లో 2001వ సంవత్సరంలో ఎన్ఐఐటి అనే సంస్థ ఏటా డిసెంబర్ 2ను కంప్యూటర్ డేగా జరుపుకునే ఒక పద్ధతిని ప్రవేశపెట్టింది. సో మనకి ఎన్ఐఐటి ఏదైతే ఉందో హర్యానాలోని గురుగ్రామ్లో ఈ సంస్థ స్థాపించారు. సో హర్యానా ముఖ్యమంత్రి ప్రస్తుతం మనకి మనోహర్ లాల్ ఖట్టర్ వరుసగా 2వ సారి కొనసాగుతున్నారు. ఈయన 2014 అక్టోబర్ నుంచి 19 వరకు, 2019 అక్టోబర్ నుంచి ప్రస్తుతం కొనసాగుతున్నారు. సో ఈ గురుగ్రామ్ అనేది ఒకప్పుడు దీన్ని గురుగావ్ అనేవాళ్ళం, ఇప్పుడు దాని పేరు మార్చారు, గురుగ్రామ్ అంటున్నాం. సో దీన్ని అంటే ఈ సంస్థని రాజేంద్ర ఎస్ పవార్, విజయ్ కే దడాని అనే 2 వ్యక్తులు కలిసి ఈ సంస్థను స్థాపించారు. సో మెయిన్గా ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, పర్పస్ ఏంటి అని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టుంటే భారతదేశంలో కంప్యూటర్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందుబాటులోకి తేవడం అండ్ కంప్యూటర్ సంబంధించిన ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం అండ్ భారత స్వదేశీ
కంప్యూటర్ పరిశ్రమలకి అండ్ ఎక్విప్మెంట్ని సప్లై చేయడం అనే అత్యున్నత లక్ష్యాలతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అలా 2001లో గురుగ్రామ్లో ఏర్పడ్డ ఈ సంస్థ తీసుకొచ్చిన అవేర్నెస్ మనం డిసెంబర్ 2 కంప్యూటర్ లిటరసీ డేగా జరుపుతున్నాం అన్నమాట. లిటరసీ అంటే అక్షరాస్యత అని అర్థం. ఇక 2020కి సంబంధించి థీమ్ తీసుకున్నట్టుంటే లిటరసీ టీచింగ్ అండ్ లెర్నింగ్, లిటరసీ టీచింగ్ అండ్ లెర్నింగ్ in the COVID-19 crisis, and beyond, సో ఇది లిటరసీ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇన్ ద కోవిడ్-19 క్రైసిస్ అండ్ బియాండ్. సో ఇది మనకి డిసెంబర్ 2కి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ వన్, డిసెంబర్ 3 ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీపుల్ విత్ డిజేబిలిటీ అని అన్నారు. డిజేబిలిటీ అంటే వైకల్యం, వీళ్ళనే వికలాంగులు, అయితే మనం వీళ్ళని దివ్యాంగులు అని పిలవాలన్నమాట. ఎందుకంటే ఇటువంటి వాళ్ళకి సామర్థ్యాలు చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయి. సో అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. మిగతా వాళ్ళతో పోలిసినట్టుంటే ఈ వర్గం వాళ్ళు కొందరు అత్యున్నత ప్రదర్శన చేస్తూ ఉంటారు. స్టీఫెన్ హాకింగ్ ఉన్నారు. సో అలాగే మనకు తెలంగాణ ప్రాంతంలో తీసుకుంటే సిరిసిల్ల రాజేశ్వరి, ఆమెకు 2 చేతులు 2 కాళ్ళు లేవు, అయినా ఆమె రచన వ్యాసంగాన్ని చేస్తుంది. సో ఇలా చెప్పుకుని పోతే ప్రపంచంలో మనకి చాలామంది ఈ కోవకు చెందిన వాళ్ళు ఉంటారు. మామూలుగా ఎవరైతే శారీరక వైకల్యంతో బాధపడుతున్నారో సో వాళ్లకు సంబంధించిన ఆత్మగౌరవ నినాదంగా అండ్ వారికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అప్రమత్తం చేసే విధంగా సో ఈ పీపుల్ విత్ డిజేబిలిటీ డే అని నిర్వహిస్తున్నాం. ఐక్యరాజ్యసమితి కూడా 1981 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ డిజేబిలిటీగా నిర్వహించింది. సో ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరాన్ని ఏదో ఒక సంవత్సరంగా నిర్వహిస్తూ ఉంటుంది. సో రీసెంట్గా తీసుకుంటే మనకి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పీస్ అండ్ ట్రస్ట్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, సో ఇలా రకరకాల కార్యక్రమాలు అనౌన్స్ చేసింది. అలాగే ఐక్యరాజ్యసమితి కొన్ని దశాబ్దాలను కూడా ప్రత్యేక దశాబ్దాలుగా ప్రకటిస్తుంది. ఎగ్జాంపుల్ 1983 నుంచి 92 ఈ 10 సంవత్సరాల దశాబ్దాన్ని సో ఇంటర్నేషనల్ డికేడ్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్గా ప్రకటించి, అంటే ఎవరైతే వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం ఒక సంవత్సరాన్ని ప్రకటించింది 81లో. 83 నుంచి 92 దాకా ఇయర్ ఆఫ్ డిజేబిలిటీ కూడా ప్రకటించడం జరిగింది. ఇక 2020కి వచ్చేసి ఒకసారి థీమ్ తీసుకుందాం. చూడండి, ఇక్కడ సిన్స్ 1992 అని ఉంది. అంటే 1992 సంవత్సరం నుంచి ఐక్యరాజ్యసమితి ఎవ్రీ డిసెంబర్ 3న సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ ఆర్ పీపుల్స్ విత్ డిజేబిలిటీగా నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఇక 2020 థీమ్ పరిశీలించినట్టుంటే బిల్డింగ్ బ్యాక్ బెటర్ టువార్డ్ డిజేబిలిటీ, inclusive, accessible, sustainable, post-COVID-19 world. So this is the theme of International Day of People with Disability. So in 2020, 2020 సంవత్సరానికి కానీ బిల్డింగ్ బ్యాక్ బెటర్ టువార్డ్ డిజేబిలిటీ, ఇంక్లూజివ్, యాక్సెసిబుల్, సస్టైనబుల్ పోస్ట్ COVID-19 వరల్డ్. సో COVID-19 అనంతరం వీళ్ళ దాన్ని ఏమంటున్నామంటే వీళ్ళ స్వయం సమృద్ధి అండ్ వీళ్ళ ఎగ్జిస్టెన్స్ గురించి ఎంకరేజ్ చేసే విధంగా సో వాళ్ళ శక్తి సామర్థ్యం చెప్పే విధంగా థీమ్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ డిసెంబర్ 4 ఇండియన్ నేవీ డే. భారతదేశంలో త్రివిధ దళాలు ఉన్నాయి: ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఆర్మీ
దీనిలో అత్యున్నత స్థాయి అధికారి జనరల్. సో ప్రస్తుత ఆర్మీ జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే. ఎయిర్ ఫోర్స్, సో దీనిలో అత్యున్నత అధికారి ఎవరంటే ఎయిర్ చీఫ్ మార్షల్, ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కే భదౌరియా. నేవీ, దీనిలో అత్యున్నత అధికారి అడ్మిరల్, సో ప్రస్తుత భారత నేవీ అడ్మిరల్ కరంబీర్ సింగ్. మన నేవీ డేగా ఆర్మీ డేగా జనవరి 15ని, ఎయిర్ ఫోర్స్ డేగా అక్టోబర్ 8ని అండ్ నేవీ డేగా డిసెంబర్ 4 నిర్వహిస్తూ ఉంటాం. ఎందుకు నేవీ డే డిసెంబర్ 4ని నిర్వహిస్తుంటాం అంటే భారతదేశం 1947లో ఆగస్టు 15న స్వాతంత్రం పొందింది. భారతదేశ విభజన మత ఆధారిత విభజన, అంటే ముస్లిమ్స్ కోసం ఒక ప్రత్యేక ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తూనే మిగతా అన్ని మతాల కోసం భారత్ అనే ఒక కాన్సెప్ట్ని ఇచ్చారు. సో భారతదేశానికి ఈ పక్క అండ్ ఈ పక్క, సో మొత్తం కూడా పాకిస్తాన్. ఇది తూర్పు భాగం కాబట్టి దీన్ని ఈస్ట్ పాకిస్తాన్ అన్నాం, ఇది పశ్చిమ భాగం కాబట్టి దీన్ని వెస్ట్ పాకిస్తాన్ అన్నాం. తొలి రోజుల్లో బాగానే కలిసిన పాకిస్తాన్ వాళ్ళు, ఇది పాకిస్తాన్ ఇది పాకిస్తాన్. బేసికల్గా ఇక్కడ భూభాగం ఎక్కువ కానీ జనాభా ఇక్కడ ఎక్కువ, మెజారిటీ ప్రజలు ఇక్కడ ఉంటారు, మెజారిటీ భూభాగం ఇక్కడ ఉంటాం. వాళ్ళ రాజధాని అప్పుడు కరాచీ, ఇప్పుడు వచ్చి ఇస్లామాబాద్ అనుకోండి, అప్పుడు కరాచీ. ఎందుకు మరి పాకిస్తాన్ విభజనకు ఒకటే కారణంతో విడిపోలేదు, కానీ విభజనకు ఎక్కడ మూలం పడిందంటే భాష. పాకిస్తాన్ వాళ్ళు తమ అధికార భాషగా ఉర్దూను ప్రకటించారు. సో అది వీళ్ళ కోపానికి కారణమే. ఎందుకంటే వీళ్ళు ముస్లిమ్సే కానీ వాళ్ళ మాతృభాష బెంగాలీ. ఈ బెంగాలీని కూడా అధికార భాషగా గుర్తించాలని పోరాటం జరిగి కొన్ని వందల మంది చనిపోయారు. ఎప్పుడు? ఫిబ్రవరి 21న. అందుకే ఫిబ్రవరి 21న ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మాతృభాషా దినంగా నిర్వహిస్తుంది. 1971లో షేక్ ముజిబుర్ రెహమాన్ ఆధ్వర్యంలో ఈ ఈస్ట్ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ విముక్తి పోరాటం జరిగింది. దానికి భారత ప్రధాని ఇందిరాగాంధీ సహాయం చేశారు. ఈ పోరాటంలో భాగంగానే సో భారత ఆర్మీ వాళ్ళు ఆపరేషన్ విజయ్ అనే కార్యక్రమం చేపట్టారు. సో ఇక భారత నేవీ వాళ్ళు 1971 డిసెంబర్ 4న ఆపరేషన్ ట్రైడెంట్ అనే కార్యక్రమం చేపట్టారు. ఆపరేషన్ ట్రైడెంట్ అనే కార్యక్రమం చేపట్టారు. ఈ ఆపరేషన్ ట్రైడెంట్లో పాకిస్తాన్ నౌకాదళానికి చెందిన 50% ప్లస్ నౌకలు కొలాప్స్ అయిపోయినాయి. ఎస్పెషల్లీ డిసెంబర్ 4న, సో 1971 డిసెంబర్ 4న పాకిస్తాన్ మేజర్ షిప్ అయినటువంటి పిఎన్ఎస్ ఖైదర్ జల సమాధి అయింది. సో పిఎన్ఎస్ మీన్స్ పాకిస్తాన్ నేవల్ షిప్ ఖైదర్ జల సమాధి జరిగింది. సో అందుకే దా విజయానికి సింబాలిక్గా డిసెంబర్ 4 నేవీ డేగా నిర్వహిస్తుంటాం. సో 2020కి వచ్చేసి 2020 థీమ్ వచ్చేసి ఇండియన్ నేవీ కంబాట్ రెడీ క్రెడిబుల్ అండ్ కోహెన్సివ్ అనే థీమ్ ఇచ్చారు. సో మీరు నోట్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో కొన్ని పీడిఎఫ్స్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. నెక్స్ట్ డిసెంబర్ 5th. సో ఇదంతా కూడా మృత్తిక. సో ఇలా చిన్న చిన్న మట్టి ముద్దల కలయికతో మృత్తిక అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇవన్నీ మట్టి ముద్దలు అనుకోండి, వీటి కలయిక వలన మనకు ఓవరాల్గా మృత్తిక అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ చిన్న చిన్న మట్టి ముద్దలను ఏమంటారంటే పెడ్స్ అంటారు. మట్టి ముద్దలు అంటే పెడ్స్. ఈ మట్టి ముద్దల కలయిక వల్ల భూమి ఏర్పడుతుంది. అంటే దీని మొత్తం ఏమంటాం? సాయిల్ అన్నాం. సో ద స్టడీ ఆఫ్ సాయిల్ నోన్ యాజ్ పెడాలజీ. పెడ్స్ కలయిక వలన సాయిల్ ఏర్పడుతుంది కాబట్టి ఈ సాయిల్ అధ్యయనాన్ని పెడాలజీ అని పిలుస్తుంటారు. సో మరి ఎప్పుడు డిసెంబర్ 4th మనం డిసెంబర్ 5th ఎందుకు సాయిల్ డే జరుపుతున్నాం అంటే యాక్చువల్లీ ద ఫస్ట్ సాయిల్ డే అబ్జర్వ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2014. సో 2014లో తొలిసారి నిర్వహించారు. సో బై ద వర్క్ ఆఫ్ FAOని మనం ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంటాం. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, సో దీన్ని ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, సో ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ అని పిలుస్తూ ఉంటాం. ఏంటి? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1945 October 16 ఇన్ కెనడా, బట్ ఆఫ్టర్ షిఫ్టెడ్ టు రోమ్, ఇటలీ.
ఇది స్థాపించినప్పుడు కెనడాలో కానీ తర్వాత ఇటలీకి మార్చబడింది. సో బికాస్ ఆఫ్ దట్ October 16th కన్సిడర్డ్ యాజ్ వరల్డ్ ఫుడ్ డే. సో ఇది October 16న ఏర్పడింది కాబట్టి October 16నే మనం వరల్డ్ ఫుడ్ డేగా జరుపుతూ ఉన్నాం. సో వరల్డ్ ఫుడ్ డే మనకి దీని హెడ్ క్వార్టర్ వచ్చి ప్రస్తుతం ఇటలీ రాజధాని రోమ్లో ఉంది. రోమ్లో ఉన్న మరో సంస్థ మనకి ఏంటంటే అది WFP అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. దాని డైరెక్టర్ డేవిడ్ బీస్లీ 2020లో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చాయి. ఇక ప్రస్తుతం దీని డైరెక్టర్ జనరల్ వచ్చేసి క్యూ డోంగ్యూ అనే వ్యక్తి ఉన్నాడు. సో క్యూ డోంగ్యూ చైనా వాడు. ఈయన 2019 ఆగస్ట్ నుంచి FAOకు మనకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నాడు. ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అది October 16 నాడు అంటే వరల్డ్ ఫుడ్ డే సందర్భంగా ఒక ప్రైజ్ ఇస్తుంది. దాన్నే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అంట. మనకి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1987 1987లో దీన్ని తొలిసారి ప్రవేశపెట్టారు. సో 1987లో ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరంటే MS స్వామినాథన్, మానకొంబు సాంబశివన్ స్వామినాథన్. ఇతనే భారత హరిత విప్లవ పితామహుడు అంట. ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ అయితే ఈయన భారత హరిత విప్లవ పితామహుడు. ఈయన కూతురు ప్రస్తుతం వచ్చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHOకి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మరియు చీఫ్ సైంటిస్ట్గా పనిచేస్తుంది. ఆమెనే సౌమ్య స్వామినాథన్. ఇక ఈ అవార్డు వచ్చేసి 1989లో భారత క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్కి లభించింది. సో వర్గీస్ కురియన్ మనకు గుజరాత్ వాడు. ఆయన అమూల్ అనే సంస్థను స్థాపించాడు గుజరాత్లోని ఆనంద్లో. అండ్ ఆయన 2012 సెప్టెంబర్ 9 నాడు చనిపోయాడు. ఇక 2020 వచ్చేసి అమెరికాలోని ఒహియో యూనివర్సిటీలో సాయిల్ సైంటిస్ట్గా పనిచేస్తున్నటువంటి భారత సంతతి వ్యక్తి అంటే జన్మతః ఇతను పంజాబ్లో జన్మించాడు బట్ మైగ్రేట్ టు US. సో డాక్టర్ రతన్ లాల్ ఈయనకు లభించడం జరిగింది. మరి ఈ రోజును ఎందుకు నిర్వహిస్తున్నాం? 2014 నుంచి నిర్వహిస్తున్నాం అన్నాం కదా. సో మృత్తికా రంగంపై బాగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే థాయిలాండ్ మాజీ రాజు భూమిబుల్ అదుల్యదేశ్. సో భూమిబుల్ అదుల్యదేశ్ 4 నెలల వయసులో రాజయ్యాడు. అదేంటి సార్ 4 నెలల వయసులో రాజయ్యాడు మీరు అనొచ్చు. అక్బర్ చిన్న వయసులో రాజయ్యాడు కానీ డైరెక్ట్ ఆయన పరిపాలించాడా? ఆయన సంరక్షకుడు బైరామ్ ఖాన్ అనే వ్యక్తి పరిపాలించాడు. అలాగే సో భూమిబుల్ అదుల్యదేశ్ సో మనకి 4 నెలల వయసులో రాజై 82 సంవత్సరాల వయసులో చనిపోయాడు. ప్రపంచంలో ఒక దేశాన్ని అత్యధిక కాలం పాలించిన రాజు భూమిబుల్ అదుల్యదేశ్ థాయిలాండ్. సో ఆయన మరణం తర్వాత ఇప్పుడు వజీర్ లాంగ్ కార్న్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. రామాయణం తర్వాత రాముడి సంతతి ఎక్కడికి వెళ్ళారు అంటే థాయిలాండ్లో సెటిల్ అని చాలామంది చెప్తుంటారు. ఎందుకంటే వీళ్ళని రామా 1 రామా 2 అని పిలుస్తుంటారు. ఈ చనిపోయిన భూమిబుల్ అదుల్యదేశ్ ఎవరైతే ఉన్నారో అతను రామా 9 అని పిలుస్తుంటారు ప్రజలు. ఆయన జన్మదిన సందర్భంగా FAO 2014లో దీన్ని తొలిసారి ప్రవేశపెట్టడం జరిగింది. ఇక 2020 థీమ్ వచ్చేసి ఏంటంటే మనకి 2020 థీమ్ వచ్చేసి కీప్ సాయిల్ ఎలైవ్ ప్రొటెక్ట్ సాయిల్ బయోడైవర్సిటీ అనే థీమ్ ఇచ్చారు. కీప్ సాయిల్ ఎలైవ్ ప్రొటెక్ట్ సాయిల్ బయోడైవర్సిటీ అంటే కీప్ సాయిల్ ఎలైవ్ అంటే మృత్తికను సజీవంగా ఉంచాలి అంటే రకరకాల రసాయనాలు వాడడం వల్ల మృత్తిక నిర్జీవం అయిపోతుంది. రెండోది ప్రొటెక్ట్ సాయిల్ బయోడైవర్సిటీ. సో బయోడైవర్సిటీ అంటే జీవవైవిధ్యం. ఒక ప్రదేశంలో భిన్న రకాల మొక్కలు జంతువులు ఎక్కువ సంఖ్యలో ఉంటే దాన్ని బయోడైవర్సిటీ అంటాం. కానీ మనం చేస్తున్న వ్యాపారపరమైన సాగు విధానాలతో బయోడైవర్సిటీ దెబ్బతింటుంది కాబట్టి దాన్ని కూడా మనం కాపాడుకోవాలని చెప్తున్నారు. సో నెక్స్ట్ వన్ December 7th known as ఇంటర్నేషనల్ ఏవియేషన్ డే. సో ఇంటర్నేషనల్ ఏవియేషన్ డే ఎందుకు జరుపుతున్నాం? దీని తెలుగులో అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం అంటాం. విమానయానం 2 రకాలు, పౌర విమానయానం, యుద్ధ విమాన రంగం సంబంధించి ఒకటి ఉంటుంది. మనకి 1994లో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ కన్వెన్షన్ అంటే ఒప్పందం ట్రిటీ. సో అంతర్జాతీయ పౌర విమానయాన ఒప్పందానికి 1994లో 50 years కంప్లీట్ అయింది. దానికి సింబాలిక్గా సో 1994 నుంచి December 7ను అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవంగా సో జరుపుతున్నాం. సో మనం 1994 సంవత్సరం నుంచి జరుపుతున్న ఇది 1996 సంవత్సరంలో UNO దీన్ని అధికారికంగా గుర్తించడం జరిగింది అధికారికంగా. సో మనకు రీసెంట్గా తీసుకుంటే 2021 జనవరిలో రీసెంట్గా ఇజ్రాయెల్ ఒక విమాన ప్రమాదం జరిగి సుమారు 60 మంది ప్రయాణికులు చనిపోవడం జరిగింది. ఇలా విమానయానానికి సంబంధించి సంరక్షణ చర్యలను
అండ్ విమానయాన రంగానికి సంబంధించి ఆధునిక పరిశోధనలు ప్రోత్సహించడం కోసం ఈ దినోత్సవాన్ని ప్రజల అవగాహన కోసం కూడా జరుపుతుంటారు. మనకి పౌర విమానయానాన్ని ప్రోత్సహించడం కోసం రీసెంట్గా మోడీ ప్రభుత్వం స్కీమ్ కూడా తీసుకొచ్చింది. దాన్ని మనం ఏమంటున్నామంటే ఉడాన్ అంటున్నాం. ఉడాన్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఉడాన్? ఉడాన్ అంటే ఏంటంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని పిలుస్తారు. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. సో ఉడాన్ లక్ష్యాలు మామూలుగా రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే తక్కువ ధరలో విమానయానం. మామూలుగా ఈ స్కీమ్లో ఏ విమానయాన సంస్థ అనేది చేరుతుందో ఆ విమానయాన సంస్థ 50% సీట్లను ప్రభుత్వం చెప్పిన ధరకే అమ్మాలి. మిగతా 50% సీట్లు వాళ్ళ ఇష్టం. ఎందుకంటే చాలా విమానాలు 50% ఆక్యుపెన్సీ కూడా లేదు. సో ఎలాగో ఆక్యుపెన్సీ లేదు కాబట్టి ఆ ధరను ప్రభుత్వం చెప్పిన ధరకు అమ్మాలి ఆ సీట్లను. ఇది మినిమం 2500, మ్యాక్సిమం 500 మించకూడదు దేశంలో. సో ఇది. అండ్ హెలికాప్టర్లు అనుకోండి, మినిమం 12 సీట్లు ప్రభుత్వం చెప్పిన ధరకు అమ్మాలి. ఇక్కడేమో మినిమం 2005, మ్యాక్సిమం 500. ఇది ఒక గంట ప్రయాణానికి. అట్లా 2 గంటలకు 10,000 ఉండాలని కాదు, మినిమం. సో హెలికాప్టర్ అయితే 30 మినిట్స్ వరకు అయితేనేమో 2500, 31 to 35 మినిట్స్ వరకు అయితే 2900, 35 మినిట్స్ టు దాటితే 5000 కన్నా ఎక్కువ తీసుకోకూడదు అన్నమాట. సో అది ఉడాన్ స్కీమ్. ఇక రెండోది చిన్న పట్టణాలలో విమానాశ్రయాల నిర్మాణం. ఇది ఉడాన్ పథకం ఇంకో లక్ష్యం. చిన్న పట్టణాలలో విమానాశ్రయాలు. సపోజ్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే ఆదిలాబాద్, కొత్తగూడెం ఇలాంటి పట్టణాల్లో విమానాశ్రయాలు నిర్మించాలని డిమాండ్స్ వస్తున్నాయి. అండ్ తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే కూడా మనకి విజయనగరంలో బొబ్బిలి అండ్ తర్వాత వచ్చేసి భోగాపురం ఇట్లాంటి పట్టణాల్లో కూడా విమానాశ్రయాలు నిర్మిస్తున్నారు. సో ఇక మన దేశంలో ఇప్పుడున్న విమానాశ్రయాలు తీసుకుంటే రీసెంట్గానే మోడీ ప్రభుత్వం 2019లో 100వ విమానాశ్రయాన్ని ప్రారంభించింది. అలా మన దేశంలో నిర్మించబడ్డ 100వ విమానాశ్రయం పాంగ్యాంగ్. సో మనకి సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్ సమీపంలో ఉంటుంది పాంగ్యాంగ్. సో అక్కడ కట్టారు. సో ఇక్కడ మన దేశంలో అనేక విమానాశ్రయాలు ఉన్నాయి. పాంగ్యాంగ్ కాదు, పాక్యాంగ్. మన దేశంలో అనేక విమానాశ్రయాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఢిల్లీ తీసుకున్నారనుకోండి, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అన్నాం. అండ్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మహారాష్ట్ర తీసుకుంటే ముంబైలో ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అండ్ నాగపూర్ తీసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మధ్యప్రదేశ్ తీసుకుంటే భోపాల్లో దేవి అహల్యాబాయి హోల్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇలా అనేక విమానాశ్రయాలు ఉన్నాయి. ఈ మధ్యలో ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వాళ్ళు, ACI ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వాళ్ళు 2020 గాను అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాను ప్రకటించడం జరిగింది. దీనిలో గోల్డ్ వచ్చేసి ఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్కి వచ్చింది. వచ్చింది. సో ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ విమాన సంస్థలు ప్రకటించిన ర్యాంకింగ్స్ ఇవి. ఇక సిల్వర్ వచ్చేసి మన దేశంలో అత్యుత్తమ విమానాశ్రయంగా ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిలిచింది. సో ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ వచ్చి ముంబైలో ఉంది. దీనిలో ఒకటే ఒక రన్వే ఉంటుంది. ఏకైక రన్వే కలిగిన విమానాశ్రయాల్లో ప్రపంచంలోని అత్యంత రద్దీ విమానాశ్రయం ఇదన్నమాట. ప్రతిరోజు ఇక్కడ 980 నుంచి 1000 విమానాలు టేకాఫ్ తీసుకుంటున్నాయి, ల్యాండ్ అవుతున్నాయి. ప్రతి 90 సెకండ్లకు ఒక విమానం ల్యాండ్ కావడం కానీ టేకాఫ్ తీసుకోవడం కానీ జరుగుతుందన్నమాట. సో ఓవరాల్గా రద్దీ విమానాశ్రయం అంటే దుబాయ్ ఎయిర్పోర్ట్ అవుతుంది. కానీ సింగిల్ రన్వే కలిగిన విమానాశ్రయాల్లో ప్రపంచంలోని రద్దీ ఎయిర్పోర్ట్ ఏంటంటే ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్. ఇక 5 నుంచి 35 లక్షల ప్రయాణికులు గల విభాగంలో మనకి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి ప్లాటినం అవార్డు వచ్చింది. సో ప్లాటినం ఓవరాల్గా తీసుకుంటే గోల్డ్ ఛత్రపతి శివాజీ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్కి వచ్చింది. అండ్ తర్వాత సిల్వర్ వచ్చేసి ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్కి వచ్చింది. ఇక 5 నుంచి 35 లక్షల కేటగిరీలో మాత్రం ప్లాటినం అవార్డు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి వచ్చింది. వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ వచ్చిందన్నమాట. సో నెక్స్ట్ వన్ మనకి ఈ ఇంటర్నేషనల్ ఏవియేషన్ డేకి సంబంధించి అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం ఒక థీమ్ ఇచ్చారు. సో అదేంటంటే అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్స్ ఫర్. సో థీమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్స్ ఫర్ గ్లోబల్ ఏవియేషన్ డెవలప్మెంట్. అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్స్ ఫర్ గ్లోబల్ ఏవియేషన్ డెవలప్మెంట్.
నెక్స్ట్ ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే. యాంటీ కరప్షన్ మీన్స్ అవినీతి వ్యతిరేక దినోత్సవం. రీసెంట్గానే ఏపీ ప్రభుత్వం అవినీతి వ్యతిరేక ఉద్యమ బ్రాండ్ అంబాసిడర్గా పివి సింధు నియమించింది. భారతదేశమే కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అవినీతి అనేది సర్వసాధారణంగా మారిపోయింది. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజల్లో సాధారణ సౌకర్యాల కొరత ఎక్కువగా ఉండడం, జీవన ప్రమాణాలను అందుకోలేనంత తక్కువగా ఆదాయాలు ఉండడం అండ్ జీవన ప్రమాణాల కొరతతో వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొనడంతో సహజంగానే తమకు జీవన ప్రమాణాలు అందుకోవడం కోసం వాళ్ళు అధికారులకు లంచాలు ఇస్తుండడం కానీ లేదా వాళ్ళ అవినీతిదారులు వెళ్తుండడం కానీ జరుగుతూ ఉంటుంది. సో అందుకే ప్రపంచవ్యాప్తంగా అవినీతి వ్యతిరేక లక్ష్యాలను ప్రచారం చేయడం కోసం డిసెంబర్ 9th దీన్ని నిర్వహిస్తున్నారు. సో 2019కి వచ్చేసి దీని థీమ్ 2020 సంవత్సరానికి సంబంధించిన థీమ్ ఏంటంటే మనకు యునైటెడ్ అగెనెస్ట్ కరప్షన్ అనే థీమ్ ఇచ్చారు. సో యునైటెడ్ అగెనెస్ట్ కరప్షన్, సో ఇది దీని థీమ్ అన్నమాట. మనకి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఇది ప్రపంచ అవినీతి సూచి వరల్డ్ కరప్షన్ ఇండెక్స్ అని ఒక నివేదిక ఇస్తుంది. యాక్చువల్గా ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ 1993లో ఏర్పడింది. దీని హెడ్ క్వార్టర్ వచ్చి జర్మనీలోని బెర్లిన్ అనే నగరంలో ఉంది. సో వీళ్ళు ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఒక నివేదిక ఇస్తారు. ఈ సంస్థ ఏర్పడింది 1993, కానీ నివేదిక ఇస్తుంది మాత్రం 1995వ సంవత్సరం నుంచి నివేదిక ఇస్తుంది. సో 2021 స్టార్ట్ అయ్యి జస్ట్ మనకు 1 వీక్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్న నివేదిక 2020. నివేదిక 2020లో వచ్చింది కానీ డాటా 2019. అంటే ఇది నివేదిక 2019 అనే చెప్పాలి. ఇప్పుడు 2021లో వచ్చేది 20 అని చెప్పాలి, ఎందుకంటే డాటా 20 కాబట్టి. సో ఇప్పుడు ప్రపంచ అవినీతి సూచి 2019 ప్రకారం, అంటే నివేదిక 2019 కానీ విచ్ రివీల్డ్ ఇన్ 2020. సో దీని ప్రకారం తీసుకున్నట్టుంటే మనకి 2019 ప్రకారం తీసుకున్నట్టుంటే ఒక నివేదిక చదివేటప్పుడు ఎన్ని దేశాల పరిగణలోకి తీసుకున్నారు, ఎంత స్కోర్ ఉంటుంది, అండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏమున్నాయి, ఇండియా ఎక్కడుంది, ఇలాంటి దాన్ని కాన్సన్ట్రేషన్ చేయాలి. అకార్డింగ్ టు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్, సో దే కన్సిడర్డ్ 180 కంట్రీస్ ఇన్ 2020. 2019 డాటా ప్రకారం 20లో ఇచ్చారు కదా, మొత్తం 180 దేశాలు పరిగణలోకి తీసుకున్నారు. వీళ్ళు 1 to 100 స్కోర్ ఇచ్చారు. 1 to 100 స్కోర్ అంటే 1కు దగ్గరగా ఉంటే అవినీతి ఎక్కువ ఉందని అర్థం, 100కు దగ్గరగా ఉంటే అవినీతి తక్కువ ఉందని అర్థం. మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. సో ఇప్పుడు ఏంటి, దీని ప్రకారం ఫస్ట్ మనకి అత్యధిక స్కోర్ ఉన్న దేశం ఏంటంటే డెన్మార్క్. సో ఇది 87 స్కోర్ ఉంది, 87. ఆ తర్వాత సెకండ్ న్యూజిలాండ్ ఆల్సో మనకు 87 స్కోర్ ఉంది. సో ఇక మనకి ఇండియా వచ్చేసి గతంలో 78వ స్థానంలో ఉండేది. సో ఈసారి దాని స్థానం వచ్చి 80కి దిగజారింది, 80. సో అంటే 41 స్కోర్ వచ్చింది మనకు. అంటే మనం ఎక్కువ ఉంటే అవినీతి తక్కువ ఉందని, ఇప్పుడు 41 అంటే 0కు దగ్గరగా వస్తున్నాం మనం. సో మన దగ్గర అవినీతి ఎక్కువగా ఉంది. ఇక మరీ 180వ స్థానం తీసుకుంటే మాత్రం సోమాలియా. యాక్చువల్గా భారత్కు అత్యధిక పెట్రోల్ ఎగుమతి చేస్తున్న టాప్ 5 దేశాల్లో సోమాలియా కూడా ఒకటి. వాళ్ళకైతే 9 ఉంది స్కోర్. కానీ ఎందుకు అవినీతి ఎక్కువగా ఉంది, సోమాలియానే కదా, ఆఫ్రికా దేశాలు ఏవి తీసుకున్నా కానీ అవినీతి ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి అంటే అక్కడ జాతుల తెగల సంఘర్షణ అండ్ సహజ వనరులను సద్వినియోగం చేయలేని ప్రభుత్వాల అవినీతి అండ్ నియంతృత్వ విధానాలు, ఈ లక్ష్యాలతో ఆఫ్రికా దేశాలు అన్నీ కూడా మ్యాక్సిమం అవినీతి ఎక్కువగా ఉంటుంది. దానిలో సోమాలియా కూడా ఒకటి. అండ్ ఇక్కడ సముద్ర దొంగలు, పైరేట్స్ ఎక్కువగా ఉండి కూడా ఆ దేశానికి అలా చెడ్డ పేరు రావడానికి కారణమైంది. సో దీనికి 2020 థీమ్ వచ్చేసి యునైటెడ్ అగెనెస్ట్ కరప్షన్ అనే థీమ్ ఇచ్చారు. సో December 10th ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే, అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం అని పిలుస్తున్నాం. సో మన దేశంలో కూడా మానవ హక్కుల సంరక్షణ కోసం హ్యూమన్ రైట్స్ కమిషన్స్ అనేవి ఉంటాయి. సో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఎందుకు December 10th రోజే నిర్వహిస్తున్నారు, ఇక్కడ ఉందిగా December 10th. అంటే ఐక్యరాజ్య సమితి మనకి 1945 October 24న ఏర్పడింది. సో బికాస్ ఆఫ్ దట్ October 24th కన్సిడర్స్ యుఎన్ఓ డే, దీన్ని ఐక్యరాజ్య సమితి దినోత్సవం అంటాం.
టోటల్ ఐక్యరాజ్య సమితికి హెడ్ ఎవరంటే సెక్రటరీ జనరల్. సో ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్గా మనకు ఆంటోనియో గుటెర్రస్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఐక్యరాజ్య సమితిలో 6 విభాగాలు ఉంటాయి. దానిలో ఒకానొక విభాగం సాధారణ సభ, దాన్నే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అంటాం. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అధ్యక్షుడు ఎవరంటే మనకి వోల్కర్ బోజ్కిన్ అనే వ్యక్తి ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. ఈయన టర్కీ దౌత్యవేత్త. ఈ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని మనకి ఆ మానవ హక్కుల తీర్మానాన్ని 1948 డిసెంబర్ 10న ఆమోదించింది. సో అంతర్జాతీయ మానవ హక్కుల తీర్మానం డిసెంబర్ 10న ఆమోదించబడింది కాబట్టి సో డిసెంబర్ 10ని అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటాం. ఇది ఆమోదించబడింది 1948 అయితే బట్ ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ 1968. సో 1968లో దీన్ని తొలిసారి ఆమోదించారు. సో ఈ యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ ప్రైజ్ అనేది 1968 నుంచి ఇస్తున్నారు. సో ఇది ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఇస్తారు. 2018 ప్రైజ్ వచ్చేసి టోటల్ 4గురికి వచ్చింది. ఒకటి ఆస్మా జహంగీర్. సో ఆస్మా జహంగీర్ పాకిస్తాన్ చెందిన మానవ హక్కుల కార్యకర్త. సో మీ యుఎన్ఓ పాకిస్తాన్ సుప్రీంకోర్టులో వాదించిన మొట్టమొదటి లాయర్గా, మహిళా లాయర్గా ఒక ప్రత్యేకత ఉంది, చనిపోయారు, ఇప్పుడు లేరు. ఆ తర్వాత సో జియోనియా వ్యాపిచానా బిలాంగ్స్ టు బ్రెజిల్. సో బ్రెజిల్కి చెందిన లోకల్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, వాళ్ళ హక్కుల కోసం ఫైట్ చేస్తున్నారు. అండ్ రెబేకా గైమీ వచ్చేసి మనకి టాంజానియాలో దేశంలో ఉన్న మహిళా హక్కుల కార్యకర్త. అండ్ 4వది ఏంటంటే ఫ్రంట్ లైన్ డిఫెండర్స్ కూడా మనకి ఐర్లాండ్ చెందిన మానవ హక్కుల కార్యకర్తల బృందం అది. సో వీళ్ళు మనకు 2018 హ్యూమన్ రైట్స్ ప్రైజ్ గ్రహీతలు. ఇది ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఇస్తున్నారు 1968 నుంచి. సో 2018లో వీళ్ళకి వచ్చింది. ఆస్మా జహంగీర్ పాకిస్తాన్ మానవ హక్కుల కార్యకర్త, జియోనియా వ్యాపిచానా బ్రెజిల్కు చెందినటువంటి ఇండిజినస్ కమ్యూనిటీస్ గురించి ఫైట్ చేస్తుంది, రెబేకా గైమీ టాంజానియా మహిళా హక్కుల కార్యకర్త, అండ్ ఫ్రంట్ లైన్ డిఫెండర్స్ వచ్చేసి ఐర్లాండ్ మానవ హక్కుల కార్యకర్తల బృందం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ మౌంటైన్స్ డే, అంతర్జాతీయ పర్వతాల దినోత్సవం అని పిలుస్తున్న. సో మనకు అంతర్జాతీయ పర్వతాల దినోత్సవం 2003లో తొలిసారి నిర్వహించడం జరిగింది. సో మనకి పర్వతాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే ఓరాలజీ అంటారు. ఓడెంటాలజీ అంటే దంత్యాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం, ఓరాలజీ అంటే పర్వతాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. సో 2020 థీమ్ వచ్చేసి 2020 సంవత్సరానికి వచ్చేసి మౌంటైన్ బయోడైవర్సిటీ అనే థీమ్ ఇచ్చారు. సో మౌంటైన్ బయోడైవర్సిటీ అనే థీమ్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇంటర్నేషనల్ మౌంటైన్స్ డే సంబంధించిన సమాచారం. సో ఇంటర్నేషనల్ మౌంటైన్స్ డే ఎవ్రీ ఇయర్ అబ్జర్వ్డ్ ఆన్ ద December 11th. సో December 11th రోజు దీన్ని నిర్వహిస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వన్ హ్యాపీ గోవా లిబరేషన్ డే. సో గోవా లిబరేషన్ డే ఎవ్రీ ఇయర్ ఆర్గనైజ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ఆన్ December 19. ఇష్యూ ఏంటి, మనకు 1510వ సంవత్సరం అప్రాక్సిమేట్గా మొదలు పెడితే 1961 వరకు సుమారు 400 సంవత్సరాలు పోర్చుగీస్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు. మన దేశానికి వచ్చిన మొట్టమొదటి యూరోపియన్స్ పోర్చుగన్లే, చివరిగా వెళ్ళిన యూరోపియన్స్ కూడా పోర్చుగల్స్ గోవా, డయూ డామన్ ఈ ప్రాంతాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. అక్కడి ప్రజలు స్వతంత్ర పోరాటం తెరదీయడం, అక్కడ పోర్చుగీస్ ప్రభుత్వం వాళ్ళ మీద నియంతృత్వ విధానాలు తీసుకురావడంతో సో నెహ్రూ ప్రభుత్వ జోక్యంతో మనకి 1961 డిసెంబర్ 17 నుంచి 19 వరకు గోవా పైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సో దాడులు చేశారు. సో దీన్ని కూడా ఆపరేషన్ విజయ్ అనే పేరు పెట్టడం జరిగింది. దీనిలో మేజర్గా మన గోవా గవర్నర్ జనరల్, పోర్చుగీస్ గవర్నర్ జనరల్ మాన్యుయల్ యాంటోనియో ఎలిసా. సో ఈయన పోర్చుగల్ గవర్నర్ జనరల్ ఎక్కడ గోవాలో. ఆయన December 19 రోజు లొంగిపోతున్నట్టు ఆ భూభాగాలను
భారత్కు అప్పగిస్తున్నట్టు సంతకం చేశాడు. అందుకే మనం గోవా డిసెంబర్ 19 గోవా లిబరేషన్ డే అని పిలుస్తాం. సో దాన్నేమో పోర్చుగల్ వాళ్ళు తమ భూభాగాలను భారత్ ఆక్రమించుకుంది అంటారు, మనమేమో భారత్లో తమ భూభాగాలు విలీనమని చెప్తూ ఉంటాం. సో నెక్స్ట్ వన్, నేషనల్ మ్యాథమెటిక్స్ డే. 1887 సో డిసెంబర్ 22న రామానుజం, శ్రీనివాస రామానుజం అనే వ్యక్తి తమిళనాడులోని ఈరోడ్ అనే ప్రాంతంలో జన్మించడం జరిగింది. సో అందుకే ఆయన మ్యాథ్స్లో దిగ్గజం కాబట్టి ఆయన బర్త్డే మనం డిసెంబర్ 22 జరుపుతూ ఉంటాం. అన్ఫార్చునేట్లీ ఆయన టీబీతో 1920లోనే చనిపోయారు. సో నెక్స్ట్ వన్, నేషనల్ ఫార్మర్స్ డే. సో మనకి భారతదేశానికి ఐదో ప్రధానిగా 1979 జూలై 28 నుంచి సో 1980 జనవరి 11 దాకా కొనసాగిన వ్యక్తి చౌదరి చరణ్ సింగ్. సో చౌదరి చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ వాడు. యాక్చువల్లీ ఈయన 1902 సంవత్సరం డిసెంబర్ 23న పుట్టాడు. సో ఆయన రైతులకు సంబంధించి అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు కాబట్టి సో మనం డిసెంబర్ 23ని నేషనల్ ఫార్మర్స్ డేగా జరుపుతుంటాం. సో ఇవి డిసెంబర్ సంబంధించిన డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో నవంబర్, ఆ తర్వాత అలా అంటే ప్రతి ఎపిసోడ్ కంపల్సరీ మంత్ అని కాదు, పెద్దగా ఉన్న దగ్గర ఒక ఎపిసోడ్ చేస్తాను. సో తర్వాత చిన్నవి అయితే 2-3 నెలలు కలిపి ఒకటి ఎపిసోడ్ ఇస్తాను. సో ఇవి డేట్స్ అండ్ ఇంపార్టెన్స్ సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూ. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.